ఎన్నో హోప్స్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ లాస్ అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎస్, మేము అందులో ఒకరమే. మరి నువ్వేంటి నవ్వుతున్నావు అని అనుకుంటున్నారా? మేము లాస్ అవ్వలేదు. రాజమండ్రి పక్కన దేవన్ చెరువు సెంటర్ లో స్వీట్ షాప్ పెట్టి 1 year అయితే రన్ చేసాం. అంతా బాగానే ఉంది, కానీ ఫ్లైఓవర్ పడుతుందని చెప్పి లాస్ట్ ఇయర్ కి అయితే ఖాళీ చేయించేశారు. రోడ్ వర్ షాప్స్ అన్ని రిమూవ్ చేసేసారు, అందుకే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీకేం చూపిస్తున్నానంటే దేవన్ చెరువులో ఉండేవాళ్ళం కదా, అక్కడ రెంట్ తీసుకున్నాము. ఆ రూమ్ అయితే చూపిస్తున్నాను. ఈ ఇంటి ఓనర్ ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నారు సామానం తీసుకువెళ్ళిపోమని. ఇప్పటికి మాకు కుదిరి సామానం తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. ఇల్లంతా చూస్తుంటే పాత మెమరీస్ గుర్తొస్తున్నాయి. బిజినెస్ స్టార్ట్ చేసి 1 year అయినప్పటికీ కూడా మా ఊరి నుంచి ఈ ఊరికి అప్ అండ్ డౌన్ చేసుకుంటూనే వచ్చాడు మా హస్బెండ్. ఇంకా వ్యాపారం బాగుంది కదా, ఇక్కడే ఒక రూమ్ తీసుకొని ఉండొచ్చు అని చెప్పి రూమ్ తీసుకొని 3 months అయింది. అంతా సెట్ అయింది అనుకునేటప్పటికి షాప్ రిమూవ్ చేసేసారు. కానీ ఎప్పటికైనా మా హస్బెండ్ డ్రీమ్ నెరవేరే టైం వస్తుంది. నాకైతే మా వారు కౌంటర్ లో కూర్చొని క్యాషియర్ గా చూడాలని ఉంది. చూద్దాం ఆ టైం ఎప్పుడు వస్తుందో. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్రొఫైల్ లోకి వెళ్ళి షార్ట్స్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.